హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కడపలో ఉన్న నగరవనం అనే పార్కుకు వెళ్ళబోతున్నాం. ఈ పార్క్ కడప అవుట్స్కట్స్లో కొండలకు దగ్గరగా ఆనుకొని ఉంటుంది. ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా అంత గ్రీన్గా, చూడ్డానికి చాలా అందంగా బాగుంది. నేచర్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చినుకులు పడుతూ, మేఘాలు కొండలను తాకుతూ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే కొద్దిగా చలిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ఇది కడపనా లేదా అరుక అన్నంత ఫీల్ వస్తుంది. ఓహ్, నిజంగా ఈరోజు వెదర్ మాకు చాలా బాగా అనుకూలించింది. థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ నేచర్. ఐ లవ్ యూ నేచర్. నేచర్ లవర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. ఇక్కడ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సూపర్తో ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మంచు మొత్తం కొండలను కప్పేస్తుంది. వర్షాలు బాగా పడుతుండడం వలన కొండలన్నీ పచ్చగా కప్పబడి చాలా గ్రీనరీగా ఉన్నాయి. పక్కనే చెట్లన్నీ చాలా ఫ్రెష్గా కనపడుతున్నాయి. మీలో ఎంతమంది ఈ ప్లేస్కు వెళ్ళారో కామెంట్ చెయ్యండి. మనం రైట్ సైడ్ చూడవచ్చు, నగరవనం అవుట్ సైడ్ వ్యూ కనపడుతుంది. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తానికి నగరవనంకి అయితే వచ్చేసాం. వావ్, అక్కడ లోపల చూడ్డానికి ఫాగ్ మొత్తం కొండను కప్పేస్తుంది. సో లోపలికి వెళ్ళాలంటే ఎక్సైటింగ్గా ఉంది. సూపర్ వ్యూ చూడండి, చాలా సూపర్తో ఉంది ఇక్కడంతా చూడ్డానికి. టికెట్ తీసుకోవాలి. పెద్దలకు టికెట్ ప్రైస్ 20 రూపాయలు అండ్ చిల్డ్రన్స్కి 10 రూపీస్. టికెట్ అయితే తీసుకున్నాం. లెట్స్ ఎంటర్ ఆఫ్ ది నగరవనం. ఎంటర్ అవ్వగానే స్టాచ్యూ నమస్కారం చేస్తూ మనకు వెల్కమ్ చెబుతుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి మా ఫ్రెండ్ పిలిచాడు, కానీ అక్కడ వాటర్లో పడిపోతానేమో అని నేను వెళ్ళలేదు. అండ్ ఇక్కడ కనిపించే అనిమల్ని నేను చిరుతపులి అన్నాను. దానికి మా ఫ్రెండ్ నవ్వుతూ, కాదురా బాయ్, అది పెద్ద పులి అని అన్నాడు. కాదు, చిరుతపులి అని నేను. ఇలా మేము గొడవ పడుతుండగా మా కెమెరామెన్, కాదురా నాయనా, అది పులినే అని చెప్పాడు. చివరకు చిరుతపులి అంటే అదిగో అక్కడ ఎంట్రీలో పైన ఉందిరా అని చూపించాడు. ఐ లవ్ కడప ఫారెస్ట్.
ఇది బాగానే క్రియేట్ చేశారు. కడప లవర్స్ ఇక్కడ తప్పనిసరిగా ఫిక్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు పార్క్ అంతా అలా తిరగొద్దాం. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. వీటి డీటెయిల్స్ ఈ బ్యానర్ మీద చూడవచ్చు. మేము ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ట్రైన్ పడడం వల్ల చేయలేకపోయాం. ఇక్కడ చూస్తే ఇది బాగా అందంగా ఉంది కూర్చోడానికి, సిట్టింగ్ ప్లేసు. ఈ స్టోన్ బాగా ఉంది, చాలా న్యాచురల్గా. ఇది గ్రానైట్ స్టోన్ ఏమో బాగా తయారు చేశారు. సో ఈ నేచర్కి అలా కూర్చుంటే చాలా బాగా ఉంది. ఓకే, ఇక్కడ కొద్దిగా ముందుకు పోతే రకరకాల చెట్లు అవన్నీ పెట్టారు, దానికి పేర్లన్నీ రాశారు. అలా తిరగొద్దాం పదండి. చెట్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. వాటి పేర్లన్నీ ఇలా బోర్డులో రాశారు. బోర్డుల పైన మొత్తం రాశారు. చూడండి, ఇదంతా రౌండ్గా ఎంత బాగుందో చూడండి. ఇదంతా అక్కడ చూడండి, మష్రూమ్ స్టాచ్యూ సూపర్గా ఉంది. ఇది బాగా అంత గ్రీన్గా ఉంది పార్క్ అంతా. ఇది సూపర్గా ఉంది. ఓకే, ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి చూడ్డానికి చాలా గ్రీన్గా, ఈ చెట్లు చాలా అందంగా ఉంది. సో మనం ఇలా అలా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కాబట్టి మాకు బాగా చాలా కొత్తదనంగా అనిపించింది. చాలా చాలా అంటే ఈ వాన పడి ఇక్కడ అంతా బాగా సూపర్తో ఉంది. ఇదంతా ఇలా మా కెమెరాకు బాగా సపోర్ట్ చేసింది ఈ నేచర్ బాగా. సో ఇప్పుడు ఇట్లా ముందుకు పోతే రకరకాలు చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. బెంగాల్ టైగర్ కరెక్ట్, మా ఫ్రెండ్ చెప్పిండేది అయితే కరెక్టే. పెద్ద పులి అన్నాడు కానీ దానికి బెంగాల్ టైగర్ అంటారు. ఇది కొండ చిలువ. ఓకే, రియల్గా ఉంటాయేమో, ఇక్కడ ఉండవులేండి. వాళ్ళు పైథాన్ అంటారా దాన్ని? ఎస్. ఓకే, చిరుతపులు అయితే వచ్చేసింది మొత్తానికి. బాగా ఇక్కడైతే మట్టి రోడ్డే ఉందన్నమాట, తార్ రోడ్ అయితే ఏది లేదు. బాగుంది, న్యాచురల్గా ఉంది. ఎవరిని వేషాలో మామూలుగా ఉండదు. మా ఫ్రెండ్తో కామెడీ ఎంత దుర్మార్గానికైనా దిగిస్తాడు. కామెడీ ఉండాలని. అక్కడ చూడండి, ఇవన్నీ వేషాలు చూసారా కెమెరామెన్ గారు? ఇన్ని వేషాలు ఇంకా ఆపండి అయ్యా స్వామి. అలా అలా పోతే బాగా అందంగా ఉంది. ఈ ట్రీ వచ్చి బాగా గ్రీన్నెస్ ఉన్నాయి. ఏమంటారో మళ్ళీ దానికి పేరు. ఇక్కడ చూస్తే బాగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఉయ్యాలలు, ఎక్సర్సైజ్ చేసుకునేవి అన్నీ బాగా ఉన్నాయి. ఉయ్యాల ఉంది చూడండి ఇక్కడ. నేచర్ అదిరిపోయింది. అట్లే మాకు ఆడపోయినా వచ్చినప్పటి నుంచి నేచర్ లవర్స్కి అయితే ఇంకా పండగ ఉన్నట్టే. సూపర్ అసలు. వ్యూ అట్లుంటుంది చూడండి. ఈ చిన్న పిల్లలకు మాత్రమే. మీరు అట్లా ఊగారు, మేము ఊరికే ట్రై చేసాము, అట్లా మీరు చేయకండి. మా ఫ్రెండ్ నా వెయిట్కి తట్టుకోలేకపోతా. అక్కడ చూస్తే అది కొద్దిగా జిమ్ ఐటమ్ మాదిరి పెట్టారు, బాగా పెట్టారు. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి బాగా ఇసుకే ఉంది. ఇప్పుడు టౌన్లలో అంతా ఇసుకే ఉండదు కాబట్టి ఇట్లా సాట్ వచ్చినప్పుడు ఇసుకలో ఆడుకుంటారు పిల్లలు బాగా. ఓకే, ఎక్సర్సైజ్ ఐటమ్ బాగానే పెట్టినారు. ఇవి అంత గ్రీన్ మ్యాట్ వేసినారు కిందంతా, సూపర్గా ఉంది. మాకు ఎక్కువ ఇష్టమొచ్చే ఐటమ్ అయితే ఎక్కడ పోయినా మేము ఏ పార్క్ పోయినా ఇదే ఎక్కువ చేస్తాం. మీరు ఇదే చేస్తే కామెంట్ పెట్టండి దీంట్లో, మీరు ఇదే చేస్తారని. సూపర్తో ఉంది. ఎంతసేపు అయినా చేయొచ్చు, అది మాకు ఇష్టం. అది
కానీ ఇది పెద్దోళ్ళు కూడా చేస్తారు, పిల్లలకి అంటారు. మొత్తానికి ఇది ఒక రోజుతో చేస్తే అయిపోదు, డైలీ వచ్చి చేస్తే మంచి బాడీ షేప్ వస్తుంది. మన కక్కుర్తి పడి ఒకటే రోజు చేసినామంటే వేరే రోజు నొప్పులు వస్తాయి. అక్కడ పోతే పెద్ద ఉయ్యాల ఉంది ఒకటైతే, అదైతే సూపర్. అట్లే అది ఒక బ్యాచ్ వచ్చినారంటే బాగా బ్రహ్మాండంగా ఊగచ్చు. పెద్ద ఉయ్యాల ఇది, మా ఫ్రెండ్ చెప్పినాడు సూపర్తో ఉంటుంది అని. థ్రిల్లు పోదాం, ఎక్కుదాం. కెమెరామెన్ గారు మీరు బాగా తీయండి ఉయ్యాల వీడియో. ఓహో, ఇది ఆటోమేటిక్గా మనమే ఊపుకోవాలి ఇది కాళ్ళతో. సూపర్తో ఉంది ఇది. జైంట్ వీల్లో వస్తారు కదా, అలా ఉంది కిందికి. సూపర్తో ఉంది. మొత్తానికైతే దిగేసాం. మాకైతే బాగానే కొంచెంసేపు జైంట్ వీల్లో దిగినట్టు, జైంట్ వీల్లోంచి పైన నుంచి కిందికి వస్తాం కదా అట్లా అనిపించింది. నేను కాపీ కొట్టా, మా ఫ్రెండ్ ఆడలాంటిని చెట్టు నేను కూడా కొట్టా. కానీ అది పెద్ద చెట్టు కాబట్టి మనకు సపోర్ట్ చేయదు. పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. అందుకే ఇక్కడంతా ఈ పార్కుకి అంతా ఫ్యామిలీస్తో వస్తుంటారు చూడ్డానికి. అంతా ఇక్కడే ఫుడ్డు అవి తెచ్చుకొని తింటుంటారు. కానీ ఇక్కడ లోపల ఒక హోటల్ టైప్ ఏమో ఉంది, అది చూపిస్తాను వీడియోలో. క్యాంటీన్ మాదిరి ఉంది, పోదాం అక్కడికి. ఇక్కడ పోతే కొద్దిగా ముందుకు పోతే అది బాగానే ఉంది. ఒకటి ట్రీస్ వచ్చి దాంట్లో మ్యాప్ రోడ్డు ఇచ్చి బాగుంది, అది చూపిస్తాను నెక్స్ట్. ఆడ చూసినా గ్రీన్ గ్రీనే, ఈ సూపర్తో ఉంది. అట్లే పదాం. ఓ సూపర్. నేను చెప్పాను కదా ఇందాక గ్రీన్ అని, అంతకంటే గ్రీన్ ఉంది ఇక్కడ. అదేదో మ్యాప్ అన్నారు కదా, అది ఉంది, చూపిస్తాను. ఇక్కడంతా వాన పడి మనం పోయేలాకపోయినాం. కానీ ఈ మ్యాప్ చూసి ఆనందపడదాం. అక్కడ చెప్పులు అవన్నీ ఇరుక్కుంటాయి, పోతే బురద అవుతుందని పోలేదు మేము. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా పోయినప్పుడు. సో బాగానే ఉంది. మొత్తానికైతే కొద్దిగా అది మట్టి ఉంది కాబట్టి, బురద ఉంది కాబట్టి పోలేకపోయినాం. వ్యూ అయితే ఆడపోయినా మనకు కొండలే కాబట్టి సూపర్ లొకేషన్. ఫొటోస్ ఏది దిగి ఏది పెట్టినా హైలైట్ వస్తుండే ఫొటోస్. చూడండి ఆడ బురద అంతా. మొత్తానికైతే పూల చెట్లు, రకరకాల చెట్లన్నీ నగరవనంలోనే ఉన్నట్టున్నాయి ఆడపోయినా. ఇంకా ఏముండాయో చూద్దాం, పోదాం. అలా పోతుంటే సూపర్. ఏం సూపర్లేండి, ఎన్ని సూపర్లు చూస్తున్నాము మేము ఇక్కడ. ఇది వాలీబాల్ ఆడేది కోర్టు. ఎవరో పొద్దున సాయంత్రమే వస్తున్నారు, బాగానే చేసుకున్నారబ్బా. ఇట్లా పార్క్ అన్నాక ఇట్లాంటివన్నీ ఉంటేనే దానికి కళ. ఆ షటిలు, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడతారు కదా, ఈ సైక్లింగు ఇవన్నీ ఉండాల కళ. కానీ ఇక్కడ తార్ రోడ్డు అవన్నీ వేసింటే బాగా స్కేటింగు అవి కూడా నేర్చుకునేటోళ్ళు జనాలు. ఆడికి పర్వాలేదు, ఇంత మటుకు నేచరు ఇంత బాగుంది. సూపర్తో ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇవన్నీ ఎడారిలో దొరికే మొక్కలు అనమాట. ఎడారిలో ఫేమస్ ఈ మొక్కలు. ఓహో, ఈడైతే సూపర్, ఇంకా బాగానే సెట్ చేసినారు ఇది. ఇప్పుడు పదాం రెస్టారెంట్, అది క్యాంటీన్ ఉందన్నా కదా, ఇక్కడ నుంచే. ఇది వచ్చి నర్సరీ అన్నమాట.
ఫుడ్ తినేకి ఏమన్నా క్యాంటీన్ ఇది ఉండొచ్చు ఫుడ్. మేమైతే పోలేదు, ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి మాకు అందులో టైం లేదు. ఈవినింగ్ అయిపోయింది ఇంకా, లేకపోతే హార్స్ రైడింగ్ కూడా చేసేవాళ్ళం. అక్కడ చూసి మీకంతా వీడియో పెట్టేటోళ్ళం. కానీ మాకు లైట్ ఫెయిల్ అయింది కొద్దిగా, వేరే కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది. మొత్తానికి అయితే ఆ ఎంట్రీ పైన ఉంది కదా చిరుతపులి, ఆ పైన ఉంది చూడండి. మా ఫ్రెండ్ కరెక్టే చెప్పాడు, చిరుతపులి దానిపైన ఉంది. అందుకే చెప్తారు పెద్దోళ్ళు చెప్పినది నిజమే అని. మా ఫ్రెండ్స్ పెద్దోళ్ళు కాబట్టి అది నిజమే. ఓకే, నగరవనంకి బాయ్ బాయ్.